హాయ్ అందరికీ. ఈరోజైతే మన వీడియోలో చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న అయితే పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కింద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి, పెద్దవాళ్ళ ముందు కుర్చీలో కూర్చోకూడదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏదన్నా మాట్లాడినా సరే సర్దుకుపోవాలి, ఊరికే వాళ్ళ మీదకి కోపంతో మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన కాడి నుంచి అయితే నాకు అత్త వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న గొడవలు అయ్యి నేను పుట్టింటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇట్లా మొన్న రీసెంట్గా గొడవ అయింది, ఇట్లా మా అత్త ఇలా అంది, లేదా మా మామ ఇలా అన్నారు అని నేను చెప్పానంటే చాలు ఫస్ట్ ఓపికగా వింటారు. విన్న కాడి నుంచి అయితే నాకే చెప్తారు అనమాట. పెద్దవాళ్ళు అలా మాట్లాడారనుకో, నువ్వు తిరిగి ఇట్లా మాట్లాడొచ్చా, వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, నువ్వు కామ్గా ఉంటే తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. అయ్యో మనల్ని ఏమన్న పిల్లని మనం ఎందుకు తిరిగి అనాలి అనే ఒక భావనకు వస్తారు. తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. నువ్వు ఏదైనా చెప్తే ఓపికగా వినడం నేర్చుకోవాలి ఫస్ట్ అని నాకే చెప్తూ ఉంటారనమాట ఇంట్లో వాళ్ళు. ఇంకా అట్లా చెప్పడం కొంతకాలానికి నేను మానేసాను. ఇటు తిరిగి ఇంట్లో వాళ్ళకి నేను ఏదైనా చెప్పినా నేనేమైనా తప్పు మాట్లాడానేమో అని నాకే చెప్తారు కాబట్టి ఇంక నేను వాళ్ళకి చెప్పడం మానేసి నేనేమైనా రాంగ్ మాట్లాడానా ఈ గొడవలో అని చెప్పి నాకు నేనే తెలుసుకొని నేనేం రాంగ్ మాట్లాడాను, ఇంక ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని